గిరిప్రసాద్ నగర్ లో నివసిస్తున్న దివ్యాంగురాలి కుమార్తె వివాహానికి సహాయాన్ని అందజేసిన 7 రేస్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ సారా. జవహర్ నగర్ లోని సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్ లో నివసిస్తున్న దివ్యాంగురాలు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి సభ్యురాలు సింగిల్ మదర్ అయినటువంటి ప్రమీల కూతురు శృతి వివాహం ఈ నెల 16న పెద్దల సమక్షంలో చేయుటకు నిర్ణయించారు. ఆ యొక్క వివాహానికి ఏదో ఒక సహాయం చేయాలని నేషనల్ అవార్డు గ్రహీత 7 రేస్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ సారాను ఒక వారం క్రిందట తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి అమ్మాయికి కావలసిన డబుల్ కాట్ మంచాన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అందచేశారు. వారి యొక్క కుటుంబం కళ్ళల్లో ఆనందాన్ని నింపిన సారాకి జన్మంతా రుణపడి ఉంటామని వారు తెలియచేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీవీహెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ, మహిళా నాయకురాలు కళా జ్యోతి, జరపైలం సిఇఓ విజయ్ తదితరులు పాల్గొన్నారు. 7 రేస్ ఫౌండేషన్ సిఇఓ అన్నమాట. సో ఇవాళ మనం ఇక్కడ జవహర్ నగర్లో శృతి పాప దగ్గర రావడం జరిగింది. శృతి కొత్త పెళ్లి కూతురు, ఇంకా ఒక 2 డేస్లో మ్యారేజ్ అవ్వబోతుంది. సో మనము వికలాంగులకి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము కంటిన్యూస్గా. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 200 అబోవ్ మిషన్స్ ఇచ్చినాము అండ్ వీల్ చైర్స్ ఇచ్చినాము. వాళ్ళ కాళ్ళలో నిలబడి ఓన్గా సంపాదించాలని చెప్పేసి చాలా షాప్స్ పెట్టించినాము. మెయిన్గా నాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. వాళ్ళు ఒక సొసైటీలో ఒక మా వల్ల కూడా అవుతుంది, మేము ఎవరికి తక్కువ కాదు అని ఒక హోప్తో వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో అందులో ఒక పార్ట్గా ఈ పాపకి పెళ్ళి ఫిక్స్ అయింది. ఏదో ఒకటి మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనని అప్రోచ్ అయిన కిరణ్ గారు అండ్ కళ అండ్ వాళ్ళ టీం అందరికీ, శివ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడు అది కరెక్ట్ అయిన నీడి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఒక ఆత్మతృప్తి కలుగుతుంది. సో ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇవాళ చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో ఇవాళ మనము పాప శృతికి మంచం అనేది మనం 7 రేస్ ఫౌండేషన్ తరపు నుంచి ఇప్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఇలాగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా ఫౌండేషన్ తరపు నుంచి కూడా నా ఫాలోవర్స్, నా సపోర్టర్స్ అందరికీ ఒక మెసేజ్గా చెప్తున్నాను. ఎవరైనా ఒక మంచి మీకు బర్త్డేస్ కానీ, మీ మ్యారేజెస్, మీ యానివర్సరీస్ కానీ, ఏది ఒక మంచి రోజు అయినా కూడా ఒకరి లైఫ్లో మీరు ఒక స్పార్కిల్ లాగా మీరు ఉండాలి, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ హ్యాపీనెస్ని మెయిన్గా నాకు ఇది ఇలాగా ఒక ప్రోగ్రాము మనం చెయ్యాలి అని చెప్పేసి మన దగ్గర వచ్చి ఇలాగ ఒక నీడి శృతి పాపని ఇంట్రొడ్యూస్ చేసిన కిరణ్ గారు అండ్ టీమ్కి చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటున్నా, మనం 7 రేస్ ఫౌండేషన్ మెయిన్గా హెల్ప్ చేస్తూనే ఉంటున్న కళకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మై టీమ్మేట్ ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసినా ఓకే వచ్చేస్తున్నానని చెప్పేసి వస్తున్న మా టీం వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నవీన్కి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేస్తున్న మా టీంకి చాలా చాలా థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ ఇలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిరణ్ గుత్తికొండ. నేను తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు. తమ్ముడు శివకృష్ణ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు. మా కమిటీ మెంబర్ మన ప్రమీల గారి యొక్క కూతురు వివాహము. తను బేసిక్గా వికలాంగురాలు, తను కూడా ఒంటరి మహిళ, సింగిల్ పేరెంట్. వారి యొక్క పెద్ద పాపకు మ్యారేజ్ ఫిక్స్ అయిన సందర్భంగా ఆ మ్యారేజ్ చేయడానికి ఈ రోజుల్లో చాలా కష్టాతీతంగా ఉంది అని అంటే సరే అని చెప్పేసి మనము సమాజంలో చాలామంది డోనర్స్ చాలా రకాలుగా హెల్ప్ చేస్తారు. అందులో ప్రధానంగా మా దివ్యాంగుల
ఆత్మ బంధువు అయినటువంటి సారా మేడం గారు వారు మన 7 రైస్ ఫౌండేషన్ స్థాపించి రియల్ కూడా వారు అసలు అది ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ నెలకు ఒక 10 మందికి వికలాంగులకి వారు సహాయం చేస్తుంటారు. గ్రాసరీ అని స్వయం ఉపాధి కింద మిషన్లు కానీ చాలా డిఫరెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తూ వికలాంగులను చైతన్యవంతం తీసుకురాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, ఇంకొన్నికి చేయి చాపకుండా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళ ఆత్మాభిమానంతో వాళ్ళ సమాజంలో నిలదొక్కాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు పోతున్న ఈ తరుణంలో వారిని యొక్క వివాహం గురించి వారిని గత వారము సంప్రదించడం జరిగింది. కంపల్సరీ నాకు తోచిన సహాయం కంపల్సరీ వివాహానికి ఏమైతే కావాలో దాంట్లో నేను ఏదో ఒకటి ఈరోజు మీకు అమ్మాయికి ఇస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దాన్ని అక్షరాల నిలబెట్టుకుంటూ అమ్మాయి యొక్క ఇంటి దగ్గరికి ఈరోజు మనకు ఒక బెడ్ దాదాపుగా మనము అంటే అది మంచము మీరు చూస్తున్నారు. ఇది కొనాలంటే కూడా ఒక మధ్యతరగతి కొంచెము దిగువ తరగతి వాళ్ళు కొనే పరిస్థితి లేని రోజుల్లో వారు అంత పెద్ద యొక్క వస్తువుని ఈ యొక్క నూతన దంపతులకు శృతి అని చెప్పేసి శివ దంపతులకు వారు తీసుకొచ్చి ఇవ్వడం రియల్ కూడా మా వికలాంగులకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చింది. రియల్ కూడా వికలాంగుల తరఫున అందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు మేడం. మీరు మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మీకు సొసైటీ కానీ తర్వాత భగవంతుడు కానీ మీకు ఇంకా డబ్బులు మీకు శక్తి అన్ని రకాలుగా మీకు అది అందాలని చెప్పేసి అని నేను సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం అని చెప్పి తెలియజేసుకుంటూ జై వికలాం. జై వికలాం మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు మంచి గిఫ్ట్గా ఇచ్చినందుకు. అసలు యాక్చువల్గా మీరు ఈ ప్లేస్కి రావడం చాలా గ్రేట్. అంటే పెద్ద చిన్న అని అలాంటి డిఫరెన్స్ ఏ చూడకుండా హెల్ప్ చేయాలని మా గురించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. We are all everyone team, no place, nothing. 7 Rays Foundation ఎక్కడికైనా వెళ్తారు, గ్రౌండ్ వర్క్ చేయాలి. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.